నమస్తే సార్, మీ పేరు? నా పేరు హరి అనుమోలు. సార్, ఏంటి ఇప్పుడు అమరావతి రాజధాని పనులు ఎలా జరుగుతున్నాయి, మీకు ఎలా అనిపిస్తుంది, ఏంటి ఎలా ఉంది అసలు అమరావతి? ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి డెవలప్మెంట్కి, అమరావతి పునర్నిర్మాణానికి ఆల్రెడీ ఇంతకుముందు ప్రభుత్వం కక్షగట్టి ఎడారని, ఇక్కడ వరదలు వస్తాయి మునిగిపోద్దని వాళ్ళు చాలా విధ్వంసం చేశారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గట్టిగా మళ్ళీ ఏకైక రాజధాని, ప్రజలు కూడా ఏకైక రాజధాని ఆంధ్రప్రదేశ్కి అమరావతి అని డిసైడ్ చేసి ఈ కూటమిని గద్దెక్కిచ్చారు, పవర్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు కూడా సిన్సియర్గా అమరావతిని మళ్ళీ నెంబర్ 1 సిటీగా, ప్రపంచంలోనే నెంబర్ 1 సిటీగా దీన్ని కన్స్ట్రక్ట్ చేయాలని ఆయన కంకణం కట్టుకొని చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. మా నారాయణ గారు వీళ్ళంతా రెగ్యులర్గా ఇక్కడ పర్యవేక్షణ చేస్తూ డెవలప్మెంట్స్ చేయడానికి అన్ని పనులు మొదలైనవి. ఇంకా 2-3 రోజుల్లో బహుశా ఈ కాంట్రాక్టర్స్ వీళ్ళు కూడా లేబరు వీళ్ళంతా వచ్చి పనులు మొదలు పెడతారు. ఇంకా పని మొదలైన తర్వాత ఏకధాటిగా 2.5 yearsలోనే మొత్తం కంప్లీట్ చేయాలని చూస్తున్నారు. కానీ 1 year అయ్యేటప్పటికీ రైతులకు ఇచ్చిన లేఅవుట్స్ ఇవన్నీ కనుక డెవలప్ చేసి రోడ్లు వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసి ఇచ్చేసేస్తే అవి కూడా నిర్మాణాలు మొదలవుతాయి. వాటిలో కూడా కమర్షియల్లో షాప్స్ రిక్వైర్మెంట్ కావాల్సిన ఈ అద్దెలాలు రావటం వగేరా ఇవి కూడా ఈ 2 yearsలో స్టార్ట్ అయిపోతాయి. ముందు ఇమ్మీడియట్గా రైతులకు కావాల్సింది చేసిస్తే ఇంకా ఫాస్ట్గా డెవలప్ అవుద్ది. అది చేస్తారనే అంటున్నారు, ఖచ్చితంగా నమ్ముతున్నాము, డెఫినెట్గా చేస్తారని ఈ గవర్నమెంటు. దాంతోపాటు నిన్న కూడా అసెంబ్లీ జరుగుతుంది కామ్గా, మినిస్టర్స్, సీఎం అందరూ వస్తున్నారు వెళ్తున్నారు చాలా హ్యాపీగా ప్రజలతో కలిసి. ప్రజలు కూడా ఆ అసెంబ్లీ చుట్టూదా తిరగటం, మామూలుగా రెగ్యులర్ లైఫ్ ఎలా జరుగుతుందో అలా జరుగుతూ వాళ్ళకి ఏ డిస్టర్బెన్స్ లేకుండా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, సీఎం అందరూ వచ్చినా కూడా ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది లేదు. ఇంతకుముందు అక్కడ బయలుదేరారు అని అంటేనే ఇక్కడ కకావికలు చెట్లు నరికేయటం, పరదాలు కట్టడం, జనాన్ని దోసేయటం, ఇళ్లలో కూడా ఉండకుండా బయటికి రాకూడదని చాలా హింస పెట్టారు, చాలా దారుణాలు చేశారు. ఇప్పుడు అదేం లేదు. ప్రజలతో మమేకం అయిపోయి ఈ ప్రభుత్వం, మినిస్టర్స్ కానీ సీఎం కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా మాతో పాటే అందుబాటులో ఉంటున్నారు, తిరుగుతున్నారు. కాకపోతే మా అమరావతి గురించి నిన్న మాట్లాడుతూ సీఎం గారు మహిళల గురించి, మహిళలు వాళ్ళ పోరాట పటిమ వల్ల, వాళ్ళ ధైర్యం వల్ల, వాళ్ళ పట్టుదల వల్ల, వాళ్ళు చేసిన త్యాగాల వల్లే నిలబడింది అని ఒప్పుకున్నారు. అది నిజం. కానీ చంద్రబాబు నాయుడు గారు లేకపోతే మా ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే, మినిస్టర్సు, ఇక్కడ ప్రజలు ఏం కోరుకుంటున్నామంటే, అంత కష్టపడి అన్నీ చేశాము మాట్లాడుతున్నారు ఎక్కడో, కానీ మాకు అటాచ్మెంట్ లేదు. అంటే వాళ్ళు ఒక్కొక్క విలేజ్కి ఎవరు వీలైతే వాళ్ళు వచ్చి అందరినీ పలకరించి కలుపుకొని ఒక్కసారి కనపడి అంతకుముందు జరిగినాయి ఇప్పుడు జరుగుతున్నాయి ఊరికే 1 గంట గడిపి వెళ్తే చాలు. మీటింగ్లు కూడా అవసరం. విలేజ్కి ఎక్కడో చోటకి సెంటర్కి వచ్చినా అందరూ వస్తారు. అప్పుడేమవుతుందంటే మన ప్రభుత్వం మనము చేసుకుంటున్నాము, మన రాజధాని అనే ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఎవరో చంద్రబాబు నాయుడు గారు పలానా చోటకు వస్తున్నారు, ఎవరో మినిస్టర్ పలానా చోటకు వస్తున్నారు, లేకపోతే ఎమ్మెల్యే వస్తున్నారంటే ప్రజలు బయటికి రావట్లా, దగ్గరికి వెళ్ళట్లా. ఎందుకంటే పోలీసులు నెట్టేసేస్తారేమో, దగ్గరికి రానియరేమో. మొన్నటి దాకా ఇంత గట్టిగా అందరం కలిసి పోరాడి అప్పుడు అందరూ మినిస్టర్స్ బయటికి రాలేని వాళ్ళు కూడా ఉద్యమం జరుగుతున్నప్పుడు మాతో కలిసి వచ్చి నడిచారు. వాళ్ళు సపరేట్గా వెళ్ళలేని వాళ్ళు కూడా. ఇప్పుడు ఏమైందంటే ఆ ప్రజలు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే పరిస్థితి లేదు. అది కల్పించాలని నేను కోరుకుంటున్నాను. ఏంటి గత ప్రభుత్వం ఉన్నప్పుడు మీ అమరావతి ప్రాంతం ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది, మీకు ఏమైనా తేడా కనిపిస్తుందా? తేడా కనపడుతుందంటే ముందు స్వేచ్ఛ. అంతకుముందు ఇక్కడ రాక్షసుల్లాగా ప్రభుత్వం బయటికి రావాలన్నా భయపడే పరిస్థితి కల్పించారు. మగాళ్ళని ఆడాలని విచక్షణ లేకుండా ఎవరు బయటకు వచ్చినా గుడికి వెళ్తున్నా, నిన్న సీఎం గారు కూడా చెబుతున్నారు, గుడికి వెళ్తుంటే కూడా దారుణం చేశారు. ఇక్కడ నుంచి తిరుపతి మేము పాదయాత్ర చేస్తుంటే
ఎన్ని రిస్ట్రిక్షన్ చేయాలో, ఎన్ని హింసలు పెట్టాలో అన్నీ పెట్టారు. అక్కడ దాకా బయటకు వెళ్ళడం కాదు, అసలు ఇక్కడ కూడా ఊళ్ళో నుంచి బయటకు వద్దామంటే ఎవడేం చేస్తాడో తెలియదు. సీఎం గారు వస్తేనే రాళ్ళు వేశారు. ఇంకా మామూలు ప్రజలకు ఏం ధైర్యం ఉంటుంది? మనం మాది అమరావతి, మేము ఫలానా అని చెప్పుకోవటానికి లేకుండా భయపడుతూ ఉండాల్సి వచ్చేది. ఇప్పుడు ఏంటంటే ఒక స్వేచ్ఛ, అందరికీ మనది, మన ఊరు, మన రాజధాని అని గుండెల మీద హాయిగా చేసుకొని పడుకునే పరిస్థితి వచ్చింది. ఏ ఇబ్బంది లేదు. ఫైనాన్షియల్గా కూడా అందరికీ అన్ని రేట్లు అన్నీ మళ్ళీ పెరిగి అన్నీ బాగుంటాయని ఆనందంగా ఉన్నారు. సార్, గత 5 సంవత్సరాల్లో మీరు అమరావతి మీద మీరు ఎన్నో దీక్షలు చేశారు, అమరావతి రాజధానిగా ఉండాలని చెప్పి. ఆ ఉడికిదొడుకులన్నీ ఒక్కసారి కనుక ఇప్పుడు కనుక తలుచుకుంటే, ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం ఏర్పడింది, అమరావతి శాశ్వత రాజధానిగా చెప్పారు చంద్రబాబు గారు. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ఎలా అనిపించేది అంటే వెయిట్ చేయాలి. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి వర్క్స్. మాకైతే ఆ నమ్మకం ఉంది, ఈ ప్రభుత్వం మీద, చంద్రబాబు నాయుడు గారి మీద మాకు ఆ నమ్మకం ఉంది. ఆ నమ్మకం చంద్రబాబు గారి మీద, కూటమి ప్రభుత్వం మీద నమ్మకం అంటే ఏం చెప్తారు? నమ్మకం ఉండబట్టే మేము మా పొలాలన్నీ, మా తాతల తండ్రులు ఇచ్చినవన్నీ ఏమి ఆలోచించకుండా, రూపాయి తీసుకోకుండా ఆయనకు అప్పచెప్పేశాం. కేవలం చంద్రబాబు నాయుడు గారిని నమ్మి, మళ్ళీ ఆయన నమ్మినందుకు ఇప్పుడు మళ్ళీ దాని మీద కంకణం కట్టుకొని ఆయన నడుము బిగించి మళ్ళీ మా అన్ని డెవలప్ చేసి రాజధాని కడుతున్నాడు. అదే నమ్మకం. ఇంకా నమ్మకం అంటే ఆయన ఇంటికి వచ్చి బతికిలాడి ఏం అవసరంలా. ఒక మనిషిని నమ్మామంటే ఒక మాట చెబితే ఫాలో అయ్యి వెళ్ళిపోతాం. ఆ నమ్మకం మా అందరికీ ఇక్కడ రాజధానిలోనే కాదు, ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంతకుముందు కొంతమంది నమ్మకం లేకపోయినా ఈ జగన్ ప్రభుత్వం వల్ల ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద అపారమైన నమ్మకం ఏర్పడింది. ఇక ఈ నమ్మకం ఎప్పటికీ పోదు. ఆ పోయిన ప్రభుత్వం వాళ్ళ మీద కలిగిన అభిప్రాయం దురభిప్రాయం కాదు, అది కరెక్ట్ అభిప్రాయం. చెడ్డవాళ్ళు, దుర్మార్గులు, దుష్టులు, వాళ్ళ మీద ఏర్పడిన ఒపీనియన్ ఇక పోదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.